నిజంగా శివాజీ గారికి సిగ్గులేదన్నా. నువ్వు నమ్మినా అమ్మాయినా ఆయనకి సిగ్గు ఉండాలి. ఆయన నిజంగా ఆయన ఛత్రపతి శివాజీ అనుకుంటాడా? అంటే ఛత్రపతి శివాజీ ఉన్న టైంలో అది స్వర్ణయుగం, ఇది కలియుగం. నువ్వు కలియుగంలో వచ్చి మొగోళ్ళకి చెప్పు, వింటరు. మొగోళ్ళని నువ్వు ఎండాకాలంలో ఫుల్ బట్టలు వేసుకున్నావన్నా కూడా వేసుకొని తిరుగుతారు. నువ్వు మొగోళ్ళని తిట్టుకొట్టు పడతారు. కానీ నువ్వు ఈ జనరేషన్ లో, ఈ జెన్జీ కిడ్ లో కూడా అనసూయ లాంటి 40 సంవత్సరాలున్న ఆంటీలు కూడా నేనే యంగ్ అమ్మాయి, నేనే అందగత్తే, నన్నే చూడతారు జనాలందరూ. అంటే తప్పు మాదే అన్న. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పి చూపింది మనం ఫాలోవర్స్ వ్యూస్ కొట్టము. వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయిలు కూడా శారీస్ వేసుకొని చేసుకుంటుంటే మనం వ్యూస్ రావట్లే, ఫాలోవర్స్ రావట్లే. వాళ్ళు ఏం చేస్తారు, ఇక అనసూయ లాంటి ఆంటీలకి వ్యూస్ వస్తున్నాయి, ఇక ట్రెండ్ అయిపోతున్నారు, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు కూడా అనసూయని ఫాలో అవుతున్నారు. అసలు ఏం సంబంధం బ్రో? అనసూయకు ఈ ఇష్యూకి సంబంధం ఏంటి? అసలు అతను హీరోయిన్ అని అన్నాడు. అనసూయ హీరోయిన్ కదా మన తెలుగులో, మన ఇండియాలో టాప్ హీరోయిన్ ఆమె. సమంతని లాస్ట్ ఇయర్ బీట్ చేసింది ఆమె. సమంత అనుష్క వీళ్ళని బీట్ చేసింది కదా 3-4 years లో. రంగస్థలంలో హీరోయిన్ కదా, చాలా సినిమాలు. ఇప్పుడు రానున్న 2026 లో ఐదు పాన్ ఇండియా మూవీస్ లో హీరోయిన్ సమంత. ఆమెకి అనసూయ మరి ఆమె రియాక్ట్ కాకపోతే ఎవరు రియాక్ట్ కాదు? నెక్స్ట్ చిన్మయి. మొత్తం ఇంకో ఇప్పుడు బాలీవుడ్ లో మొత్తం సాంగ్స్ అన్ని ఆమె. ఇప్పుడు దాని మహేష్ బాబు సినిమా ఉంది కదా, ఆమె కూడా సాంగ్స్ ఆమె. సో మరి వాళ్ళు రియాక్ట్ కాకపోతే ఎవరు పెట్టరు? వాళ్ళు రియాక్ట్ అయితే మొత్తం ఎక్కడెక్కడ అవ్వాలి. కానీ నిజంగా అంటే అనసూయ, చిన్మయి, నాగబాబు, ప్రకాష్ రాజ్ ఆయన పానకంలో పుంత ఆయనకి అవసరమే లేదు. నాగబాబు గారు నిజంగా ఏదో అంటే ఆయనకి కంటెంట్ తెలియదు, కథ తెలియదు, అక్కడ జనాలు ఏమో పట్టించుకుంటారో తెలియదు. ఏదో అనసూయ ఉంది, మనం కూడా రియాక్ట్ కావాలి, మనం కూడా ఉన్నాం అని రియాక్ట్ కావాలి, మనం కూడా ఉన్నామని తెలవాలి జనాలకి అని చెప్పేసి ఆయన వచ్చి అనవసరంగా కంపు చేశారు. నిజంగా దానివల్ల జనసేన కార్యకర్తలే అవసరమా అండి? మీకు అవసరమా చారి గారు? ఎందుకండి మీకు బొచ్చడు పనులు ఉన్నాయి, ఆంధ్రాలో సమస్యలు బొచ్చడు ఉన్నాయి, అవి పట్టించుకోకుండా అనసూయ ఆమె అందరినీ తిట్టిపోతారు జనాలు. ఆడోళ్ళు బయట రోడ్డు మీద కనబడితే అనసూయను కొట్టేటట్టున్నారు. ఇప్పుడు రోడ్డు మీద కనబడితే అనసూయ మీద రాలేసినట్టున్నారు జనాలు. నీ బాడీ నీ ఇష్టం అయితే నువ్వు చూపించుకో. ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి చాలా మందికి ఫేవరెట్. ఆయన చెప్పిన దాంట్లో జనాలు నీది తీసుకుంటారు. ఇప్పుడు మన ఈ పాష్ కల్చర్ ఇంకా రాలేదు, అమెరికా కల్చర్ ఇంకా రాలేదు. హైదరాబాద్ లో ఇక్కడ ఉంది, కానీ పల్లెటూర్లలో అందరూ శారీస్ కట్టుకోవడం, ఫుల్ డ్రెస్సులు వేసుకోవడం, అందరు వాళ్ళు పద్ధతులు పాటిస్తూనే ఉన్నారు. గ్రామాలు, ఇక్కడ మన మండలాలు, జనాలు అందరూ పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 90% శివాజీకే సపోర్టు. అందరూ ఆడోళ్ళైనా మగవాళ్ళైనా శివాజీకే సపోర్టు. శివాజీకి సపోర్ట్ చేయకుండా అనసూయకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, లేడీస్. వాళ్ళు ఈ జనరేషన్ కాదు, వాళ్ళు అప్డేటెడ్ జనరేషన్. వాళ్ళు అప్డేట్ అయ్యారు, జనరేషన్ తగ్గట్టు అప్డేట్ అయ్యారు. వాళ్ళు సంసారాలు చేసే రకాలు కాదు. ఇప్పుడు అనసూయకి సపోర్ట్ చేసి మేము ఇప్పుకుంటాం అంటే ఇప్పుకో భయ్, నువ్వు ఇప్పుకుంటే కదా మాకు ఆనందం. నువ్వు ఇప్పుకుంటేనే కదా. నేను ఇప్పి చూపిస్తా అంటే చూపి, మేమేం వద్దనం. ఆమె కావాలని చెప్పి, అనసూయ కావాలని చెప్పి అది స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలు పెడుతుంది. అంటే మళ్ళీ ఇష్యూ అయితేనే పెడుతుంది. ఇష్యూ కావాలని నా సామాన్లు నేను చూపించుకుంటా అంటే చూపి. నిజంగా వాళ్ళ హస్బెండ్ న్యూస్ చూస్తే మాత్రం, ఇప్పుడు ఈ వీడియోలు చూస్తే మాత్రం అసలు ఉండడు. నాకు తెలిసి ఇంకా మళ్ళీ నాకు మాటలు రావట్లేదు, కానీ ఉండడు. విడాకులు కూడా ఇయ్యలేడు, అది ఇయ్యలేడు. కానీ తట్టుకోలేడు. ఫస్ట్ న్యూస్ తట్టుకోలేడు, కింద కామెంట్స్ తట్టుకోలేడు. శివాజీ గారు నిండుగా కట్టుకోండి, ప్రకృతిలో అందంగా ఉంటారని చెప్పారు. ఈమెమంటుంది, మా ఫ్రీడమ్ ని శివాజీ గారు తొక్కేస్తున్నారు అంటుంది. అసలు ఏంటి ఫ్రీడమ్ కి బట్టలకి సంబంధం ఏంటి? ఫ్రీడమ్ అంటే అందరూ ఒకటే ఫిక్స్ అయ్యారు. ఫ్రీడమ్ అంటే మనం అన్ని ఇప్పుకొని తిరిగితే ఫ్రీడమ్, మనకి వ్యూస్, కామెంట్స్, లైక్స్ వస్తే ఫ్రీడమ్ అంటున్నారు. కానీ ఇప్పుకొని తిరిగే వాళ్ళకి జనాలు మాత్రం, అంటే మగవాళ్ళు, సరే ఆ మగవాళ్ళకే చూపించేది, వేరే వాళ్ళకి కాదు. సో ఆ మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఏముందిరా అని టూట్లు వేసుకుంటారో తప్ప, అబ్బా ఏముంది ఈమెను పెళ్లి చేసుకోవాలని ఎవడు అనుకోడు. ఏముంది దీన్ని పెంచాలి అని అనుకుంటాడు. కానీ దీన్ని పెళ్లి చేసుకోవాలి, అబ్బా ఏముంది సంస్కారం మా ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని ఎవడు అనుకోడు. అది శారీలో ఉన్న వాళ్ళకే జనాలు అట్రాక్ట్ అవుతారు. ఆకర్షణ అంతా శారీస్ లోనే ఉంటది. వాడికి అసలు నిజంగా నాన్ వేసిన ఉన్న పరువు అంతా తీసుకున్నాడు. ఈ అనవసరంగా గరికపాటిని గెలికి
గరికపాటి మీద మాటలు వదిలి శివాజీ మీద మాటలు వదిలి దగ్గర దగ్గర లక్ష సబ్స్క్రైబర్స్ దగ్గర లక్ష సబ్స్క్రైబర్స్. సీత అసలు ఇక ఇండియాలో ఉంటే ఈ పాటికి బాడీలో బోన్స్ ఉండేవి కాదు, కానీ పక్క దేశంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇండియాని తిడతాడు సీతమ్మ. ఏదేదో ఇక నోటికి వచ్చి ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మంచిగా వ్యూస్ వచ్చినాయి, డబ్బులు సంపాదించుకున్నాడు, ఇప్పుడేమో డబ్బులు రావట్లేదు. ఏదో ఒక కంటెంట్ తో మళ్ళీ జనాలకి కనెక్ట్ అవుదామని చెప్పి అదే కాన్సెప్ట్ మీద కావాలని, అంటే వ్యూస్ రావట్లేదు. ఒకప్పుడు మిలియన్స్ లో వ్యూస్ వచ్చినాయి, ఆ బెట్టింగ్ టైంలో ఒక్కొక్క వీడియో మిలియన్స్ లో వచ్చింది, ఇప్పుడేమో రావట్లేదు. ఏదో ట్రెండింగ్ లో ఉన్న దాన్ని గెలుకుదామని నోటికి ఏదొస్తే అది మందాయిండో ఏం తాగిండో మరి ఉచ్చదాయిండో మరి ఏం తాగిండో సడన్ గా అనేసిండు. పుచ్చకాయ ఏదో ఎగ్జాంపుల్ చెప్దామని పుచ్చకాయని పట్టుకొచ్చిండు, కానీ మాటలు మాత్రం వదిలేసిండు భయ. అంత ఫేమ్ లో ఉండి కూడా ఆ మాటలు వదలడం వల్ల ప్రతిస్పందన మాత్రం ఇప్పుడు ఈ టైంలో కనుక ఇండియాలో ఎక్కడైనా అడుగు పెడితే మాత్రం ఉండడు. ఇంకా మనకి తెలుగు వాళ్ళకే ఈ న్యూస్ తెలిసింది, ఇంకా నార్త్ లో తెలిస్తే ఇంకా ఘోరమైంది. ఎందుకంటే అక్కడ కట్టరు దేవుడు భక్తులు ఉండరు. సీతని ఇట్లా అన్నాడు అంటే ఆ మాటలు అన్నాడు అని చెప్పేసి నార్త్ వాళ్ళకి తెలిసి, అంటే హిందీలో తెలియదు కదా నాన్ వేసిన, తెలిస్తే మాత్రం ఇంకా విపరీతంగా ఉంటది. అమెరికా పాస్పోర్ట్ తీసుకుని ఇండియాలో అడుగు పెట్టడమే ఆయనకు ఉండదు. ఆయనకి ఇంకా నూకలు ఉండవు, ముందే నూకలు ఉండవు. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా థ్రెట్ ఉంటది, వాళ్ళ పేరెంట్స్ కి ఫుల్ థ్రెట్ ఉంటది. అసలు ఇండియా వద్దు, హిందువులు వద్దు, అది ఇది అంటాడు కదా. ఆ 6 కోట్లు రావడానికి కారణమే మీ తెలుగు వాళ్ళు, ఈ హిందువులు, వీళ్ళే నీకు 6 కోట్లు తెచ్చిపెట్టింది. నువ్వు ఇప్పుడు ఆ డబ్బు వచ్చిందని చెప్పి విర్ర దిగుతున్నావులే, కానీ మేము లేకపోతే, మేము చూడకపోతే నీకెక్కడ డబ్బులు వస్తాయి, నీకెక్కడ వ్యూస్ వస్తాయి, నిన్నెవరు దేకుతారు? హిందీలో పోతే హిందీలో బొచ్చర మంది ఉన్నారు, డేకరు. ఏదో మన తెలుగోడు కదా, మన హిందూ కదా, మనోడు కదా అని చెప్పి, మనోడు కదా బెట్టింగ్ యాప్ల గురించి చేస్తున్నాడు కదా అని వాడికి సపోర్ట్ చేస్తే వాడేమో మా మీద రివర్స్ అవుతాడు. వాడు ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ స్టార్ట్ అవుతుంది భయ, ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా కొద్దిగా దీని మీద ఇంకా రియాక్ట్ అయ్యి సారీ చెప్పకుండా క్షమించండి అని కాళ్ళు పట్టుకొని బతిమాలితే, నేను ఇంకోసారి చెప్పను, హిందువుల మీద మాట్లాడను, హిందువులనే కాదు ఎవరి మీద మాట్లాడిన ఇలా గరికపాటి పిచ్చలు కొత్తాడంటాడు. అసలు గరికపాటి రేంజ్ ఏంది, అంత స్థాయి ఏంది, ఆయన అసలు ఆయనకు దర్శనం కావాలన్నా నాన్ వేసినాక ఒక నెల రోజులు ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. గరికపాటి లాంటి వాళ్ళకి దర్శనం కావాలన్నా కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంటిది అంటాడు ఆయనను మీట్ అవ్వాలంటే అంత కష్టము, ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే అంత కష్టము. అలాంటిది కోతరంట వీడు. నీది కోస్తారు, ఇండియాకి వస్తే నీది కోస్తారు బ్రో. ఏదో అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను ఇండియాలో నేను ఏం మాట్లాడి నడుస్తుంది అని అనుకుంటాడు. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా జనాలు మర్చిపోరు. ఎందుకంటే బైరి నరేష్ నాలుగు కుక్కను కొట్టినట్టు కొట్టారు, దొరికినప్పుడు కొడతారు. ఇప్పుడు 10 సార్లు దాకా కొట్టారు. పోలీసులు ఉంటే ఏం చేస్తారన్న, వాళ్ళని పక్కకు దోసి 10 మంది పోలీసులు ఉంటే 20 మంది వస్తారు, ఏం చేస్తారు? ఎవరు ఆపలేరు. ఇలాంటి వాటిలో మతాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడితే అది ఏ మతమైనా సరే వదలరు. ఇవాళ రేపు పెద్ద పెద్ద సీఎం లాంటి రేంజ్ ఉన్న రాజకీయ నాయకులనే ఉరికిచ్చి కొడతారా? నాన్ వేసిన ఎంత బచ్చగాడు, ఖచ్చితంగా బచ్చగాడే. ఆయన ఎంత ఫేమ్ ఉన్నా ఏమున్నా కూడా, ఒక 100 మంది ఆయన సపోర్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇండియాలో ఈ టైంలో మాత్రం అడుగు పెడితే మాత్రం జనాల వేడి అంటే వాళ్ళకున్న కోపం వేడికే చచ్చిపోతాడు.